ఈ ఏడాది మార్చిలో పిల్లలిద్దరి పరీక్షలు పూర్తయ్యాక మొత్తం కుటుంబాన్ని విహారయాత్ర కోసం దుబాయ్కి తీసుకెళ్లాలని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరిగాయి. ఇంతలోనే భార్యా పిల్లలు ముగ్గురు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడాన్ని సురేందర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే విజయారెడ్డి స్వతహాగా ధైర్యవంతురాలు. పిల్లలన్నా భర్తన్నా ఆమెకు ప్రాణం. అందుకే బిడ్డల చదువు భవిష్యత్తు కోసం ఆమె ఎంతో కష్టపడుతుంది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకరికొకరు దూరంగా ఉంటూనే కుటుంబం కోసం కష్టపడుతున్నారు. ఉన్నంతలో ఎలాంటి బాధరుబందీ లేని జీవితాన్ని గడుపుతున్నారు. ఏ చిన్న విషయమైనా దంపతులిద్దరూ మాట్లాడుకుని నిర్ణయాన్ని తీసుకునేవారు. అంతటి అన్యోన్యమైన దాంపత్యం వారిది. ఈ నెల 29వ తేదీన విజయారెడ్డి తన భర్త సురేందర్ రెడ్డితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడింది. అప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. విజయారెడ్డిపై భర్త సురేందర్ రెడ్డికి కించిత్ అనుమానం కూడా రాలేదు. ఆత్మహత్య వైపు ఆమె అడుగులు పడుతున్నాయన్నది కనీసం ఆయన అంచనా కూడా వేయలేకపోయాడు.